హలో, వెల్కమ్ టు మై ఛానల్. కాదు ఈరోజు వెల్కమ్ టు మై హోమ్. సో ఈ వీడియోలో నేను హోమ్ టూర్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. షూ ర్యాక్ అండ్ ఇక్కడ వన్ మోర్ షూ ర్యాక్ ఉంది. సో ఇదంతా ఎంటీనే. ఏంటంటే ఇంకా మేము ఏం సెట్ చేసుకోలేదు, బాక్స్ అలానే ఉంది. సో ఇక్కడ ఏదైనా షూస్ డస్ట్ పట్టకుండా పెట్టుకొని బాగా మంచి షూ ర్యాక్ అనమాట, ఇన్బిల్ట్ షూ ర్యాక్. సో ఇది నార్మల్ జస్ట్ సింపుల్ వన్ షూ ర్యాక్. సో వెల్కమ్. హలో, వచ్చే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, అయితే వెల్కమ్. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది డోర్ కార్డ్ యాక్సెస్ అనమాట. సో జస్ట్ కార్డ్తో మనం ఓపెన్ చేయొచ్చు. సో వెంకట్ బయటకు వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన పనిలో ఉన్న కార్డ్ యూజ్ చేసి రావచ్చు అనమాట. అండ్ దెన్ లాక్ కూడా ఉంది. సో ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను కదా, అది ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. సో అది క్లోజ్. నేను ఓపెన్ చేయాలంటే జస్ట్ ప్రెస్ చేసి ఓపెన్ చేయాలి అంతే. సో అది మటుకు క్లోజ్ అయిపోతుంది. ఇంకా మనం సేఫ్టీకి డబుల్ క్లోజ్ చేయాలంటే ఇది చేయాలి, ఇది ఇక్కడ. అండ్ దెన్ కింద నుంచి ఎవరైనా మనకి డెలివరీ వచ్చిన పార్సల్ వచ్చిన ఇంటర్కామ్. దిస్ ఈజ్ ఆ మాస్క్ ప్లేస్. ఇప్పుడు మాస్క్ సో ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ మాస్క్ ప్లేస్ అనమాట. ఇంట్లోకి రాగానే జస్ట్ ఇట్ సైడ్ is dining area. So and with beautiful light and beautiful wall decor, it's farming related. So and then straight ga ila velte this is the kitchen area. Okay, so kitchen ki mundu manam hall chusedamu. Hall lo eme unnayo and yeah, this side ivanni dhruvi anamata. ధృవి స్ట్రోలర్, బయటికి వెళ్ళేవన్నీ స్ట్రోలర్. అలానే తన హై చైర్ ఇప్పుడు హైగా లేదు, లోగా ఉంది. సో ఎందుకంటే మేము కింద కూర్చొని తింటున్నాం, తనకి ఇలా ఎక్కువ కంఫర్టబుల్ ఉంది హైగా ఉండే కాడికి. సో మేము దాన్ని షార్ట్ చేసి పెట్టాము. అండ్ అలానే ఇక్కడ సైడ్ టేబుల్. సో సైడ్ టేబుల్ అంటే అక్కడ సోఫా కాడ వేసుకోను. సో బేబీ ఉంది కాబట్టి కొంచెం తగ్గుతేమో నేను సైడ్లో పెట్టేశాను. అండ్ మేము ఎక్కువ టీవీ చూస్తున్నప్పుడు ఈ టేబుల్ పక్కన పెట్టుకుంటాము, జస్ట్ ఇన్ కేస్. అంటే కీబోర్డ్కి లేకపోతే ఏమన్నా పెట్టుకొని ఈజీగా ఉంటుంది కాబట్టి చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ 3 సీటర్ సోఫా, టీవీ యూనిట్ అనమాట. మేము ఫొటోస్ ఇంకా ఓల్డ్ ఫొటోస్ కూడా ఏది బ్యాగ్ నుంచి తీసి సెట్ చేయలేదు. బట్ స్టిల్ ఇవి మటుకు దాన్ని ఫస్ట్ బట్టి మంచి పిక్చర్స్ అనమాట మా ధృవిని, అవి ఇక్కడ పెట్టాము. అండ్ ఇక్కడ 3 డ్రావర్స్ వచ్చాయి కదా. ఈ ఫస్ట్ డ్రావర్లో రిలేటెడ్ టు వైర్స్ అనమాట, అన్ని సెట్ చేసాయి. సెకండ్ డ్రావర్లో ధృవి టాయ్స్ ఉంటాయి. అండ్ థర్డ్ డ్రావర్లో ధృవి షూస్ అండ్ శానిటైజర్స్, మాస్క్, బయటకు వెళ్ళి వచ్చినాక మేము పెట్టుకునే వాలెట్స్ అన్ని దీంట్లో ఉంటాయి. సో ఇది హాల్. డైనింగ్ ఏరియా అండ్ హాల్. సో ఇది మాకు బాగా కన్వీనియంట్గా బాగుంది. అండ్ దెన్ హాల్కి అటాచ్డ్ బాల్కనీ. సో బాల్కనీలో ఇంకా ట్రీస్ ఏం పెట్టలేదు. 2 బాక్సెస్ మా ఫుట్వేర్ అనమాట, అవన్నీ బయట పెట్టాలి, సర్దాలి, ఇంకా పెట్టలేదు. సో హ్యాంగర్, అలానే కొన్ని తులసి ప్లాంట్స్ ఉన్నాయి, అవి కూడా సెట్ చేయాలి. ఇవేం నేను నీట్గా సెట్ చేయలేదు ఇంకా. ఒక చిన్న లైట్ ఉంది బాల్కనీలో. సో ఇప్పుడు వెల్కమ్ టు మై కిచెన్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఐ స్పెండ్ హియర్ కదా. సో ఇక్కడ వార్డ్రోబ్ వచ్చింది, స్టోరేజ్, యా గ్రాసరీస్ అవి పెట్టేసుకున్నాను. అండ్ దెన్ మాకు ఫ్రిడ్జ్ ఇచ్చారు, రెఫ్రిజిరేటర్. సో యా, మీకు గుర్తుందా, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేసుకున్నాను. నేను దీనిపైన మ్యాగ్నెట్ అది స్టిక్ చేసుకొని ఏమన్నా అయిపోతే అవన్నీ నోట్ డౌన్ చేసుకుంటాను కదా. సో అది పర్చేస్ చేయాలి. సో ఇది మా ఫ్రిడ్జ్. అండ్ ప్లీజ్ కమ్. ఇక్కడ ఇంకొన్ని స్టోరేజ్, కొన్ని యూటెన్సిల్స్ అవి పెట్టుకుంటాను. ఇది స్టోరేజ్, ఇది స్టోరేజ్. సో యా, ఓవెన్, గ్యాస్ స్టవ్. అండ్ ఇక్కడ ఇంకొన్ని గ్రాసరీస్, నా అన్ని సాల్ట్, పెప్పర్, ఆయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇది ఇంకొంచెం స్టోరేజ్. ఇక్కడ కూడా గ్రాసరీస్ పెట్టుకున్నాను. స్టోరేజ్ వైజ్ అయితే ఓకే, మాకు బాగా సరిపోతుంది. అండ్ ఇక్కడ 1 మోర్ స్టోరేజ్ ఉంది.
అండ్ ఇది ఆల్ లైక్ డిటర్జెంట్స్, డస్ట్బిన్, ఎక్స్ట్రా స్టఫ్ ఏమైనా ఉంటుంది కదా అన్ని రిలేటెడ్ టు క్లీనింగ్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాం. అండ్ ఇవి చూడండి ఎన్ని వాష్ చేశాను. సో ఇవన్నీ సర్దాలి. సో ఇక్కడంతా క్లీనింగ్, సైడ్ మొత్తం క్లీనింగ్, కట్టింగ్ పని చేసుకుంటాను. సో ఇట్ సైడ్ అంతా కుకింగ్. సో ఇది మా కిచెన్ అండ్ విత్ లార్జ్ విండో అండ్ వాషింగ్ మషిన్ ఇక్కడ ఇచ్చారు కిచెన్ కాడ వాషింగ్ మషిన్. సో జస్ట్ మైక్రోవేవ్ ఒకటి మిస్సింగ్ ఉందన్నమాట. వీఆర్ ప్లానింగ్ టు పర్చేస్ దాట్ అనమాట. కిచెన్ విత్ గ్లాస్ డోర్. లోపలికి రాగానే ఇది ఒక చిన్న రూమ్ అనమాట, సెకండ్ బెడ్రూమ్ ఇట్ సైడ్. సో ఈ రూమ్ ఇప్పుడైతే వెంకట్ ఆఫీస్ ఏరియా. వెంకట్ ఆఫీస్ చైర్, ల్యాప్టాప్ అండ్ ఆ కోడ్స్ నేను జర్నలింగ్ చేసుకుంటాను. ఈ కోడ్స్ రీడ్ చేయాలన్నా అంటే నాకు బాగుంటుంది అనమాట. నేను జర్నలింగ్ చేసుకునేటప్పుడు రోజు నాకు ఆ టైంలో ఎలా అనిపిస్తుందో ఆ కోడ్ రాసి పెట్టుకుంటుంటాను. సో ఇది జనరలీ వెంకట్ ఆఫీస్ టైంలో మోస్ట్లీ ఇక్కడే ఉంటాడు. అండ్ ఈ డ్రావర్లో నా బుక్స్, నా నోట్స్, బుక్స్ అంటే ఏమి నా నోట్స్ అయి ఉంటాయి. ఇక్కడ వెంకట్ టీవీ, పెన్ డ్రైవ్స్, బుక్స్, నోట్స్ అని అక్కడ ఉంటాయి. అండ్ అండ్ దెన్ ఇక్కడ పూజ. సో పూజ రిలేటెడ్ అన్నీ దీంట్లో ఉంటాయి అనమాట. పైన ఇక్కడ కూడా పూజ రిలేటెడ్. సో ఇదంతా ఇప్పుడు ఓపెనే ఉంది, ఇంకా ఇదంటే ఎంటీగానే ఉంది, ఏం పెట్టలేదు. సో పైన మా డాక్యుమెంట్స్ అవి ఉన్నాయి. సో ఈ చిన్న ఇవి సూట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కూడా ఇంకా మేము అన్లోడ్ చేయలేదు, అన్ప్యాక్ చేయలేదు. సో అది కూడా చేయాలి. అండ్ ఇక్కడ మాకు వార్డ్రోబ్ ఇచ్చారు. మోస్ట్లీ ఎక్కువ యూస్ చేయని ఐటమ్స్ అన్ని ఇందులో పెట్టేస్తున్నాము. సో పైన వేరేగా సెగ్రిగేషన్ ఇచ్చారు అండ్ కింద డ్రావర్ లాగా. అండ్ దీనికి ఇలా మిర్రర్ అనమాట. ఈ రూమ్కి కూడా ఒక చిన్న కాట్ అండ్ మ్యాట్రెస్ ఉన్నది, జస్ట్ సింగిల్ బెడ్, కానీ మేము తీసేసాము, మాకు అవసరం లేదు. అండ్ ఇలా అయితే కొంచెం ఓపెన్గా బాగుంది. సో ఇట్స్ మోర్ లైక్ అ వర్క్ ఏరియా, దేవుడి గుడి. అండ్ సమ్ టైమ్స్ వెంకట్ ఎక్సర్సైజ్ ఏమైనా చేయాలంటే ఇక్కడే చేస్తాడు. సో దిస్ ఈజ్ సెకండ్ రూమ్. అండ్ ఇక్కడ నుంచి కూడా వ్యూ సేమ్. జస్ట్ ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, అదొక్కటే ప్రాబ్లం. అండ్ ఎస్, ఈ రూమ్కి కామన్ రూమ్కి అపోజిట్ కామన్ బాత్రూమ్. సో దిస్ ఇస్ ద కామన్ బాత్ అవర్ ఏరియా. అండ్ దెన్ నెక్స్ట్ ఇలా ఇది మాస్టర్ రూమ్, మాస్టర్ బెడ్రూమ్ డోర్. క్వీన్ సైజ్ బెడ్ ఇచ్చారు. అండ్ దెన్ సైడ్ టేబుల్, 2 సైడ్ టేబుల్స్ ఉన్నాయి. ఒకటైతే మేము లోపలికి షిఫ్ట్ చేసేసాము. అండ్ ఇది మేమైతే ఇప్పుడు సైడ్కి షిఫ్ట్ చేస్తున్నాం. యూజువల్లీ అయితే మధ్యలో ఉన్నది. సో మాకు ఇలా కన్వీనియంట్గా ఉన్నది కాబట్టి ఇలా షిఫ్ట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ బాగా స్పేస్ కూడా ఉంది మాకు. ఆ రూమ్లో కానీ కొంచెం పెద్ద సైజ్ వార్డ్రోబ్. సో మా రెగ్యులర్ వేర్ అన్ని ఇక్కడే ఉంటాయి, బెడ్షీట్స్ పైన రెగ్యులర్ వేర్. అండ్ ఇక్కడ కూడా సేమ్ మిర్రర్ వచ్చిందనమాట. అండ్ మాస్టర్ బాత్రూమ్ ఇక్కడ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్. సో దిస్ ఈజ్ మాస్టర్ బాత్రూమ్. అది షవర్ ఏరియా అండ్ దెన్ బేసిన్, కింద స్టోరేజ్. ఆ బాత్రూంలో కూడా ఉంది కదా, బాత్రూంలో స్టోరేజ్. సో అలానే స్టోరేజ్. అండ్ ఇక్కడ మావి లాండ్రీ బాస్కెట్స్ ఉన్నాయి, స్మాల్ డస్ట్బిన్. సో సింపుల్ బాత్రూమ్ ఎలా ఉంటుందో అలా అనమాట. సో చూసారు కదా మీరు మా హోమ్ టూర్. చాలా సింపుల్గా మేము, నీట్గా అండ్ సింపుల్గా ఉంటుంది అంతే. సో నథింగ్ ఫ్యాన్సీ. అండ్ ఇక్యాలో కొన్ని షాపింగ్ చేసామన్నమాట. స్టోరేజ్. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఓపెన్ ఉంది. సో స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయి కదా, అవి అయితే ఈజీగా పెట్టుకోవచ్చు అని కొన్ని షాపింగ్ చేసాము. అవి కొన్ని మేము ఆల్రెడీ సెట్ చేసాము. అండ్ ఇవి కూడా అన్ప్యాక్ చేయాలి. స్టోరేజ్కి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా విత్ కంపార్ట్మెంట్స్. సో అవన్నీ షాపింగ్ చేయాలి. అండ్ దెన్ ప్లాన్స్ కూడా తీసుకోవాలి. సో మోస్ట్లీ ఇప్పుడు బయటికి వెళ్ళట్లేదు, కేసెస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అండ్ విత్ బేబీ డిఫికల్ట్. సో ఇవన్నీ నిదానంగా, సో స్లోలీ 1 by 1 చేస్తాము. ఇట్స్ నాట్ లైక్
ఒకేసారి అంతా సెట్ అయిపోద్ది ఇల్లు అలా కాదు కదా. సో ఇల్లు అంటే ఎవ్రీడే ఇట్స్ లైక్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. వీడియోలో నేను కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే రెంటల్ మార్కెట్ సింగపూర్లో ఎలా ఉంది, సో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. అలానే మాకు ఎన్ని మంత్స్ పట్టాయి ఫైనలీ షిఫ్ట్ అవ్వను, రెంటల్ మార్కెట్ గురించి డిస్కస్ చేస్తాము. సో ఇప్పుడైతే సింగపూర్లో బికాస్ ఆఫ్ కోవిడ్ ఎక్కువ అంటే మూవ్మెంట్ ఎక్కువ లేదు, ఎవరు ఎక్కువ చేంజ్ అవ్వటం లేదు, షిఫ్ట్ అవ్వటం లేదు, అండ్ ఎక్కడికి బయటికి వెళ్ళి రావటం అలాంటివి ఏం లేవు కాబట్టి సో సప్లై చాలా తక్కువగా ఉంది. లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మనం వేరే హోమ్కి మూవ్ అవ్వాలంటే లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ సో ఆ లిమిటెడ్ ఆప్షన్స్లో మనకి ఇష్టమైనట్టు మనకి ఏమేమి ఫీచర్స్ కావాలో అలా దొరకటం అంటే కొంచెం కష్టం, కొన్ని రోజులు ఎక్కువ టైం పడద్ది. అండ్ మాది యాక్చువల్లీ అగ్రిమెంట్ ఏప్రిల్లోనే ఎండ్ అయింది. ఇక్కడికి మేము సెప్టెంబర్లో మూవ్ అయ్యాము. సో ఆల్మోస్ట్ లైక్ 5 months మేము ఎక్స్టెండ్ చేసుకున్నాం అనమాట. అండ్ మా ఓనర్ హీ వాజ్ ఓకే. సో అలా 1 month అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉన్నాము. సో ఏంటంటే మాకు కావాల్సింది దొరకటం కొంచెం కష్టమైంది మేము అనుకున్నవి. అండ్ బేబీతో రోజు ఎవ్రీ టైం షిఫ్ట్ అవ్వటం కూడా కష్టం కదా. సో అవన్నీ కన్సిడర్ చేసుకొని కొంచెం టైం ఎక్కువ పట్టినా సో మాకు నచ్చిన ప్లేస్కే మేము మూవ్ అయ్యాము. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మేము ఉండే కాండోమినియంలో మేము ముందు కూడా ఉన్నామన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అయ్యామన్నమాట. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఈ కాండోమినియంకి షిఫ్ట్ అయ్యాము, బట్ డిఫరెంట్ బ్లాక్. సో మీరు కానీ చూస్తే నేను ఆ హోమ్ టూర్ కూడా చేసున్నాను, ఆ వీడియో ఉంటుంది నా ఛానల్లో. సో ప్లీజ్ చెక్అవుట్ దాట్ ఆల్సో. సో అక్కడ సేమ్ 2 bedrooms హోమ్ అనమాట. అండ్ వ్యూ, బాల్కనీ వ్యూ, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కనిపించేది. ఇక్కడ మెయిన్ రోడ్ కనిపిస్తుంది. సో ఇది సేమ్ ప్లేస్ మేము ఫస్ట్ ఉన్నదే. అండ్ అన్నీ చూసినాక మళ్ళీ ఇక్కడే మాకు కుదిరింది, సో ఇక్కడికే వచ్చాము. అండ్ వన్ మోర్ థింగ్ రిగార్డింగ్ ద ప్రైస్, రెంట్ రేట్స్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యాయి బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ ఎక్కువ మూవ్మెంట్ లేదు కాబట్టి. సో రెంట్ రేట్స్ కూడా చాలా హైగా ఉన్నాయి ఇప్పుడు మూవ్ అవ్వాలంటే. సో ఇవన్నమాట మార్కెట్ రిలేటెడ్ థింగ్స్. సో మేము మూవ్ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని పాయింట్స్ ఏం కన్సిడర్ చేసామో, ఎందుకు ఎక్కువ టైం పట్టిందో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంతకు ముందు మేము ఉన్నది 1 bedroom. సో అక్కడి నుంచి మా ఆఫీస్ ఏరియాస్ ఇద్దరివి దగ్గరగా ఉన్నాయి. సో అందుకని మేము అక్కడ తీసుకున్నాము, అది కూడా కాండోమినియం 1 bedroom. సో ఇప్పుడు బేబీ ఉంది కాబట్టి అండ్ కొన్ని బేబీకి ఆడుకొని కూడా కొంచెం స్పేషియస్గా ఉండాలి కాబట్టి 2 bedrooms అనుకున్నాము. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ బెడ్రూమ్, 2 rooms హోమ్ అయితే కొంచెం హాల్ కూడా పెద్దది వస్తుందని. సో అలానే సర్చ్ చేసుకుంటుంటే ఇది మాకు కొంచెం డీసెంట్గా అనిపించింది. వన్ మోర్ థింగ్ ఫర్ 2 rooms ఏంటంటే వెంకటకి డిస్టర్బ్ కాకుండా, ఇప్పుడు మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమే, మనకి కూడా వర్క్ చేసుకోను కన్వీనియంట్గా ఉండాలి కదా. సో అందుకని 2 bedrooms అనుకున్నాం. సో ఇప్పుడైతే తనకి ఈ రూమ్ తను హ్యాపీగా వర్క్ చేసుకుంటారు మీటింగ్స్ అప్పుడు, మా ఇద్దరు డిస్టర్బెన్స్ లేకుండా. సెకండ్ పాయింట్ ఏంటంటే కిచెన్, ఓపెన్ కిచెన్ వద్దనుకున్నాము, సెపరేట్గా కిచెన్ ఉండాలనుకున్నాము. సో ఇప్పుడు మీరు చూసారు కదా, కిచెన్ సెపరేట్గానే ఉంది. ఎందుకంటే ఏదైనా కుక్ చేసుకుంటున్నప్పుడు, ఏదైనా కిచెన్లో పని చేసుకుంటున్నప్పుడు బేబీ పడుకునేది అనుకో, డిస్టర్బెన్స్గా అలా ఉండకూడదు అనుకున్నాము. అండ్ దీనికి డోర్ కూడా వచ్చింది, ఎక్స్ట్రా వచ్చింది, అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇట్స్ నైస్. కిచెన్ కూడా సెపరేట్గా వచ్చింది కాబట్టి కొంచెం ఓకే ఉందన్నమాట. యూజువల్లీ ఇక్కడ కిచెన్స్, ఓపెన్ కిచెన్స్ అంటే జస్ట్ చాలా చిన్నగా ఉంటాయి, ఒక ప్లాట్ఫామ్ అలానే. సో కిచెన్ కూడా మాకు డీసెంట్గా అనిపించింది, కొంచెం పెద్దదిగా కావాలనుకున్నాం. అలానే ఇండక్షన్ కాకుండా గ్యాస్ స్టవ్ కావాలనుకున్నాం. సో దిస్ ఇస్ వాట్ వి గాట్ నా. సో పాయింట్ 3 ఏంటంటే బాల్కనీ. సో మోస్ట్లీ ఇప్పుడు కోవిడ్ టైమ్స్లో బయటికి వెళ్తాము అండ్ ఐ లవ్ బాల్కనీస్. నాకు బాల్కనీ ఉంటే అదొక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఇంటికి పక్కా బాల్కనీ కావాలనుకున్నాము. సో బాల్కనీ వాజ్ ద థర్డ్ పాయింట్ వీ వర్ లుకింగ్ ఫర్. ఫ్రెష్గా ఉంటుంది అనమాట, మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ అలా బాల్కనీలోకి వెళ్తే. ధ్రువికి కూడా కార్స్, బస్సెస్ చూడటం ఇష్టం. అక్కడ కూడా బాల్కనీలో వెళ్ళి కార్స్, బస్సెస్ అలా చూస్తుంటుంది. సో బాల్కనీ అనుకున్నాం, బాల్కనీ కూడా వచ్చింది. అండ్ ఫోర్త్ ఏంటంటే ఎంఆర్టీకి దగ్గరగా ఉండాలి అనుకున్నాం, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇదైతే జస్ట్ 2-3 minutes ఎదురుగా అక్కడే కనిపిస్తుంది అనమాట మాకు ఎంఆర్టీ. సో ఎంఆర్టీకి దగ్గరగా, అలానే ఫెయిర్ ప్రైస్కి దగ్గరగా ఇండియన్ షాప్స్ కూడా ఉండాలి. సో ఇండియన్ గ్రాసరీస్ ఏదైనా తీసుకోవాలంటే, సో ఇక్కడైతే 2 ఇండియన్ షాప్స్ ఉన్నాయి దగ్గరలో. జస్ట్ కిందికి వెళ్తే ఒకటి ఉంది అండ్ అటు సైడ్ కొంచెం
ఈవినింగ్ వాక్స్కి వెళ్ళినప్పుడు అలా వెళ్తే జస్ట్ 2 minutes వాక్ అట్ సైడ్ ఒకటి ఉందన్నమాట. అండ్ అలానే ఫేర్ ప్రైజ్ అండ్ ఎంఆర్టీ జస్ట్ 2 to 3 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. సో ఎప్పుడైనా బయటికి వెళ్ళాలన్నా లేకపోతే వెంకట్ ఆఫీస్ స్టార్ట్ అయినా ఎంఆర్టీకి దగ్గరగా, నో నీడ్ టు టేక్ బస్ అండ్ దెన్ గో టు ఎంఆర్టీ అలా కాదు. సో ఇట్స్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 2 to 3 minutes టు ఎంఆర్టీ. సో ఇది ఇంకొక పాయింట్. అండ్ 5th పాయింట్ ఏంటంటే హై ఫ్లోర్లో అనుకున్నాము. సో ఇది 12th ఫ్లోర్. సో ఓకే, అది కూడా ఓకే దొరికింది. సో ఇలా మాకు కావాల్సినవన్నీ దొరికేసరికి అండ్ ఇప్పుడు సప్లై కూడా చాలా తక్కువ ఉంది, వ్యూవింగ్స్ ఆప్షన్స్ కూడా చాలా తక్కువ అనమాట. ఈవెన్ మేము చూస్తున్నప్పుడైతే వ్యూవింగ్కి మేము ఇద్దరం కూడా వెళ్ళని కుదిరేది కాదు, ఓన్లీ 1 person అలా చేసేవాళ్ళు. సో యా, వెంకట్ అయితే చాలా వ్యూవింగ్స్ చూశారు. చాలా హౌసెస్ చూసిన తర్వాత నేను కూడా కొన్ని వ్యూవింగ్స్కి వెళ్ళాను. మధ్యలో చేంజ్ అవుతూ ఉన్నది కదా 2 persons అలా అలా. సో వెళ్ళాము. సో ఆఫ్టర్ ఫైనలీ 4 to 5 months ఇక్కడికి షిఫ్ట్ అయ్యామన్నమాట, మా అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత కూడా. సో ఇదన్నమాట మా హోమ్ టూర్. సో అలానే కిందికి వెళ్ళినప్పుడు బిల్డింగ్, జిమ్ ఏరియా, గార్డెన్స్ అవి కానీ నేను వీడియోస్ తీస్తే ఈ వ్లాగ్లో ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను అనమాట, ఇన్సర్ట్ చేస్తాను. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కింద కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేసి చెప్పండి ఏం చెప్తారు, విచ్ పార్ట్ ఆఫ్ ది హౌస్ ఇస్ యువర్ ఫేవరెట్ అని చెప్పండి. So that's it. Thank you very much for watching. See you all in my next video. Until then, bye bye.